ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము విశ్వాసము యొక్క శక్తి. దీని ధ్యానార్థమై మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, మనము దీనికై యెహోషువ గ్రంథము 2వ అధ్యాయమును గమనించినట్లయితే రాహాబు యెరికోలో ఒక వేశ్యగా జీవించుచున్నది. ఆమె కుటుంబీకులు విగ్రహారాధికులు. ఆమె వేశ్యగా ఉండినప్పటికీ ఆమె దినదినము ఆ పాపపు ఊబిలో నివసించుచున్నప్పటికీ దానిలో నుండి ఆ విగ్రహారాధనలో నుండి అంత సులువుగా బయటకు రాలేదని ఆమెకు తెలియను. అయితే ఆమె ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినది ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనియు, ఫరో యొక్క దాస్యము నుండి ఇశ్రాయేలీయులను విడిపించినది ఆ తండ్రి అయిన యెహోవాయే అనియు రాహాబు తన హృదయములో రూఢిగా నమ్మియుండెను. బహుశా ఆమె తన హృదయములో, అబ్రహాము దేవుడా, నీవు నిజమైన దేవునివైతే నన్ను ఈ పాపపు ఊబిలో నుండి బయటకు లాగమని మూలుగులతో ప్రార్థించి ఉండి ఉండవచ్చును. అందులను బట్టియే ఇశ్రాయేలీయులు అయిన 2 వేగుల వారిని యెరికోను చూసిరమ్మని యెహోషువ పంపినప్పుడు వారు వేసి అయిన రాహాబు ఇంటిని ఎంచుకొని ఆ ఇంటిలోనికి వచ్చులాగున తండ్రి ప్రణాళిక చేసి ఉన్నారు. దేవుని అద్భుతమైన ప్రణాళికను బట్టి రాహాబు వారిని మిద్దె మీదకి ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. నేను దేవుని బిడ్డలకు సహాయము చేయుచున్నాను కాబట్టి నన్ను యెహోవా తప్పక విడిపించునని ఆమె బహుగా ఎరిగియుండెను. మనము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనముల వరకు గమనించినట్లయితే యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశము యందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికిని ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగియున్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చూడుము ప్రియులారా, అదే ఆస్థానములో మనము ఉండినట్లయితే నా రక్త సంబంధీకుల సంగతి ఆ తరువాత, ముందు నన్ను కాపాడండి చాలు అని చెప్పుదుము. కాని ఆమె యొక్క వాంఛ తాను విశ్వాసముతో చేసిన క్రియకు ప్రతిఫలముగా ఆమె యొక్క విన్నపమును బట్టి ఆమెకు సంబంధించిన వారందరినీ రక్షించుకొనగలిగెను. మనము విశ్వాసముతో ప్రార్థించినట్లయితే నీవు ఏ స్థితిలో ఉన్నను నిన్ను రక్షించుటకు దేవుడే అన్ని నీ ముందుకు వచ్చులాగున చేయుదురు. ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలెనని ఆశపడుచున్నాను. ఒకానొక ఊరిలో ఒక గొప్ప వైద్యుడు ఒక అంతర్జాతీయ వైద్య సదస్సుకు హాజరు కావలసి ఉన్నది. అయితే అతను ప్రయాణించవలసిన విమానము మార్గమధ్యములో చెడిపోవుటను బట్టి అత్యవసర పరిస్థితులలో మధ్యలోనే ఒక ప్రదేశములో ఆపివేసిరి. అతడు ఆ సదస్సునకు హాజరగుట ముఖ్యము కాబట్టి ఒక కారును మాట్లాడుకొని అందులో ప్రయాణించుచుండెను. అయితే మార్గ మధ్యములో భయంకర తుఫాను ఎదురవటముతో ఆ డ్రైవరు, సారు, ఇక మనము ఈ బీభత్సమైన తుఫానులో వెళ్ళుట సమంజసము కాదు, అది మన ప్రాణములకే ముప్పు అని చెప్పటముతో వేరే దారి లేక అక్కడే ప్రక్కన ఉన్న ఇంటి తలుపు తట్టిరి.
ఒక నడి వయస్సు గల వ్యక్తి తలుపు తీసి వారిని లోపలికి ఆహ్వానించెను. మీరు ఈ రాత్రి ఇక్కడే బస చేసి ఉదయకాలంలోనే వెళ్ళవచ్చును అని వీరితో చెప్పెను. వారిచ్చిన మర్యాదకు ఆతిథ్యమునకు ఆ గొప్ప వైద్యుడు చాలా సంతోషించెను. వారి ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి ఒక స్త్రీ బహుగా భారముతో ఒక మంచము ప్రక్కన మోకాళ్ళూని ప్రార్థించుచుండెను. ఈయన విషయము తెలుసుకొనగోరి ఆమె ఎవరు, ఎందుకు ఆ విధముగా భారముతో ప్రార్థించుచున్నది అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు అంతటా ఆ వ్యక్తి, అయ్యా, ఆమె నా భార్య. మాకు ఎంతో కాలము ప్రార్థించగా ఒక్క కుమారుడు జన్మించెను. అయితే ప్రమాదవశాత్తు అతనికి యాక్సిడెంట్ అయినందున వెన్నుపూసకు దెబ్బ తగిలి ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉండి ఉన్నాడు. ఆ మంచములో ఉండినది నా కుమారుడే. మేము రోజు కూలీ చేసుకునే వాళ్ళం. చేయగలిగిన ప్రయత్నములన్నీ చేశాము, కానీ ప్రయోజనము లేదు. ఇతనికి ఆపరేషన్ చేయగలిగిన ఒకే ఒక గొప్ప వైద్యుడు ఉన్నాడట, కానీ అతనిని కలుసుకొనుటకు మాకు వీలు పడదట. అంత గొప్ప వైద్యుడు మరియు ధనికులకు మాత్రమే ఆయన సేవలు అందుతాయట. మాకు అంత స్తోమత ఎక్కడుందయ్యా? అది ఏదో పిచ్చిది, అలా ప్రార్థించుకుంటూ జీవితము గడుపుతుంది అని చెప్పెను. అంతటా ఆ వైద్యునికి కన్నీరు ఆగలేదు. వెంటనే మోకరించి, ప్రభువా, ఈ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన చూచి తన కుమారునికి వైద్యము అందించుటకై ఇంత దూరము ప్రాంతము కాని ప్రాంతమునకు నన్ను ఇక్కడికి చేర్చావా యేసయ్యా అని కన్నీటితో తాను ఏ విధముగా ఇన్ని విపత్తుల మధ్య ఇక్కడికి చేర్చబడెనో ఆ తండ్రికిని తల్లికిని వివరించెను. అది విన్న ఆ తల్లిదండ్రులకు ఆనందం ఆగలేదు. అంతటా ఆ వైద్యుడు, మీరు మీ బిడ్డకు వైద్యం ఇప్పించాలని అనుకున్న ఆ గొప్ప వైద్యుడను, ఆ పెద్ద వైద్యుడను నేనే అనియు, ప్రభువు నన్ను ఇక్కడికి పంపిన చిత్త ప్రకారము నేను ఉచితముగా మీ బిడ్డకు వైద్యం చేస్తానని మాట ఇచ్చి తనతో పాటు వారిని తీసుకొని వెళ్లి ఆపరేషన్ ను జయకరముగా చేసి ఆ బిడ్డ నడుచునట్లు దేవుని కృప ద్వారా వైద్యము చేసెను. ఆమె యొక్క విశ్వాసపూరితమైన ప్రార్థనా శక్తి ఆ గొప్ప వైద్యుని దేశాలు దాటుకొని తన చిన్న ఇంటికి వచ్చి ఆ వైద్యుడే వారి ఖర్చులు భరించి వైద్యం చేసేలాగున చేసెను. ఎంత గొప్ప అద్భుతమైన కార్యము! ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు నిన్ను విడిపించుటకు ఎవరునూ లేరనియో, నిన్ను స్వస్థపరచుటకు ఎవరూ లేరనియో, లేదా నీకు ఉద్యోగము ఇప్పించేవారు ఎవరూ లేరనియో, ఇంకను నిన్ను ఆదుకొనుటకును కాపాడుటకును నీ కన్నీటిని తుడుచుటకును ఎవరూ లేరని నీలో నీవు అనుకొనుచు మూలుగులతో ప్రార్థించుచున్నావా? అయినచో ఈ సందేశము నీ కొరకేనని గుర్తెరుగుము. నీవు విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప అసాధ్యమైన కార్యము కూడా సునాయాసముగా సాధ్యపడుటకు దేవుడు తన హస్తము చాపి క్రియ చేయగలడు. దీనిని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ప్రియమైన దేవుని జనమా, దేవుని నిజముగా ప్రేమించు వారికి ఆయన ఎన్నెన్నో మేళ్లను సిద్ధపరిచిరి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారానే బయలుపరచబడి జయించి పొందుకొనగలము. దేవుడు మన జీవితంలో కూడా అటువంటి విశ్వాసము యొక్క శక్తి ద్వారా జరుగు క్రియలను అనుమతించుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
క్షమించి రోగము తొలగించి సమాధి నుండి ప్రాణం విమోచించిరి. పాపము క్షమించి రోగము తొలగించి సమాధి నుండి ప్రాణం విమోచించిరి. అభిషేక కిరీటము ధరింపజేసి గొప్ప మేళ్లతో హృదయం తృప్తిపరచిరి. అభిషేక కిరీటము ధరింపజేసి గొప్ప మేళ్లతో హృదయం తృప్తిపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. భయము వెంటాడగా నీ ప్రేమ స్వరముతో భయపడకు అని ధైర్యపరచిరి. భయము వెంటాడగా నీ ప్రేమ స్వరముతో భయపడకు అని ధైర్యపరచిరి. నెమ్మదిగా జీవించుట నీ మేలేగా నశించకుండా నన్ను కరుణించితివి. నెమ్మదిగా జీవించుట నీ మేలేగా నశించకుండా నన్ను కరుణించితివి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువా ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. ఆకాశ పక్షులను పోషించే నా ప్రభువా ఆకలి దప్పిక తీర్చి బలమిచ్చితివి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి. క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దరిద్రుడైన నన్ను ప్రేమించితివి. క్రీస్తు ఐశ్వర్యంతో బహు మేలు చేసిరి. దేవా
అంతరంగ పురుషుని బలపరిచితివి ఆత్మదాహం తీర్చి వాక్యంతో పోషించి అంతరంగ పురుషుని బలపరిచితివి చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి చేయి విడువక కృపతో నన్ను నడిపించి కాలు జారకుండా ఎత్తి పట్టుకొంటివి దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను పరమ స్వాస్థ్యము నాకు సిద్ధపరిచిన దేవ పొందుటకు ఆకాంక్షతో వేచి ఉన్నాను పరమ స్వాస్థ్యము నాకు సిద్ధపరిచిన దేవ పొందుటకు ఆకాంక్షతో వేచి ఉన్నాను రాబో మేలకై స్తుతించెదను రాకడలో నన్ను చేర్చు నీ ప్రేమతో రాబో మేలకై స్తుతించెదను రాకడలో నన్ను చేర్చు నీ ప్రేమతో దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి దేవా నిన్ను ప్రేమించు వారికై ఎన్నెన్నో మేలను సిద్ధపరచిరి కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలుపరచెను కంటికి కనబడవు చెవికి వినబడవు నీ ఆత్మయే నాకు బయలు